పీఓజేకేలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. నిరసనలు రోజు రోజుకు పెరుగుతూనే నిర్వహించబోతున్నారు. సో పీఓజేకే నిరసనలకు సంబంధించిన వివరాలేంటి? అండ్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈవెన్ భారత సాయం కోరుతామని ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ ఉన్నాయి. అండ్ మా చేతుల్లో ఆయుధాలని పెట్టిందే పాకిస్తాన్ ఆర్మీ, ఇవాళ మమ్మల్ని టెర్రరిస్టులు అంటారా అని చెప్పేసి పాకిస్తాన్ మీద విమర్శిస్తున్న సందర్భం ఉంది. ఒకసారి పీఓజేకే నిరసనలకు సంబంధించిన అప్డేట్స్ చెప్తారా? అండ్ ఇంకోటి జివానీ అటాక్, బిఎల్ఏ చేసినటువంటి అటాక్ సంబంధించిన వివరాలు కూడా చెప్పండి. ఓవరాల్ గా పాకిస్తాన్ చుట్టూ అన్ని ప్రాంతాల్లో కూడా ఈ ఒక ఎంత ఎస్టాబ్లిష్మెంట్ పట్ల వ్యతిరేకత కనబడుతున్నప్పటికీ కూడా దాన్ని అధిగమించడానికి కోసం భారత్ పట్ల ద్వేషాన్ని ప్రదర్శిస్తున్నటువంటి విధానాలు ఉన్నాయి. ఒకసారి వివరాలు చెప్తారా సార్? అంటే పీఓజేకేలో ఈరోజు ఎస్పెషల్లీ రావ్లా కోర్టులో జరుగుతున్నటువంటి నిరసనలు ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు కూడా వాళ్ళ శక్తి పెరుగుతూనే ఉంది. రమారమి 1,00,000 మంది వచ్చారు. మొదట్లో 20-30 మంది వచ్చారు. 20-30 వేల మంది నిరసన చేయడం ధర్నాలకు. ఈ రోజు 1,00,000 మంది పై చిలుకు అక్కడ నిలబడున్నారు. అంటే అక్కడ ఉన్న జనాభానే తక్కువ. ఉన్నట్టు జనాభా ఆల్మోస్ట్ అందరూ కూడా ఈరోజు వీధుల్లో వచ్చేసారు. స్త్రీలు, పిల్లలు, మహిళలు, తర్వాత వృద్ధులు, కర్రలు పట్టుకొని నడుస్తున్నటువంటి వాళ్ళు అందరూ ఈరోజు వీధుల్లోకి వచ్చారు. వాళ్ళ మీద కాల్పులు జరిపి ఎన్నో వందల మందిని చంపుతున్నారు. ఇంతకాలము గత 80 ఏళ్లుగా భారత వ్యతిరేకత, హిందూ హేట్రెడ్ తో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ మీర్పూరీలను ఎవరైతే అంటారో వాళ్ళు ఎవ్వరు కూడా కాశ్మీరీలు కాదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ మీర్పూరీలు. ఆ మీర్పూరీలందరూ కూడాను మనకు లండన్ లో, మనకు యూరోప్ లో, అమెరికాలో భారతీయ మన ఎంబసీల ఎదురుగా వాళ్ళు వచ్చి ధర్నాలు చేసేటువంటి వాళ్ళు మొట్టమొదటిసారి పాకిస్తాన్ ఎంబసీ దగ్గర వెళ్ళి ధర్నాలు చేస్తున్నారు. ఈ రోజు ఆదివారం మనకు ఈ రోజు లండన్ లో కూడా చూడబోతున్నాం. లండన్ లో పాకిస్తానీ ఎంబసీని వాళ్ళు ముట్టడి చేయబోతున్నారు. వాళ్ళందరూ మీర్పూరి. గతంలో మనకు ఆజాద్ జమ్మూ కాశ్మీర్ జెండా తీసుకొని భారత రాయబారి ఆఫీసుల ఎదురుగా వచ్చే ధర్నా చేసేటువంటి వాళ్ళు పాకిస్తాన్ వ్యతిరేకంగా ధర్నా ఒక్కసారి చేసినందుకే వీళ్ళందరూ టెర్రరిస్టులు అని చెప్తోంది పాకిస్తానీ ప్రభుత్వం. అంటే ఇంతకాలం 70-80 ఏళ్లుగా వాళ్ళతో మీరు పని చేయించుకున్నది ఈ రోజు సడన్ గా వాళ్ళు మీరు టెర్రరిస్టులు అయిపోయారు. ఖ్వాజా ఆసిఫ్ అంటాడు వీళ్ళు ఎవరు కాశ్మీరీలు కాదు అంటున్నాడు. మరి 80 ఏళ్లుగా వీళ్ళు కాశ్మీరీలు అని చెప్పావు కదా నువ్వు. సడన్ గా ఈరోజు కాశ్మీరీలు కాదంటే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళు సరే అని చెప్పింది కరెక్టే, కాశ్మీరీలు కాదు వీళ్ళు ఎవరు కూడా. కాశ్మీరీ భాష మాట్లాడేటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ వేళ్ల మీద లెక్కెట్టచ్చు. ఎప్పుడో వాళ్ళ కబాయిలీలు వచ్చి, పఠాన్లు వచ్చి బారాముల్లా ఇదంతా ఆక్యుపై చేసుకుంటున్నప్పుడు పొరపాటునట్టు ఉండిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కొంత ఒక 0.1% కాశ్మీరీలు ఉన్నారు అక్కడ. కానీ 99.9% వీళ్ళు ఎవరు కాశ్మీరీలు కాదు. వీళ్ళందరూ సరాయికి, బురుష్కి, హిండ్కో, తర్వాత మనకు డోగ్రీ, ఈ భాషలు, పంజాబీ, ఈ భాషలు మాట్లాడే వాళ్ళే అక్కడ ఉన్నారు. ఇంకా గిల్గిట్ బాల్తిస్తాన్ లో మన గిల్గిటి, బాల్తి, ఇంకా చాలా భాషలు ఉన్నాయి అక్కడ. వాఖీ, ఇటువంటి చాలా భాషలు ఉన్నాయి. కాశ్మీరీ భాష మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. కానీ కాశ్మీర్ అని చెప్పి ఇంతకాలం మీరు రాజకీయం చేసి సడన్ గా వాళ్ళందరూ టెర్రరిస్టులు అంటున్నారు. 50,000 మంది, 60,000 మంది రా ఏజెంట్లు అంటున్నారు. రా పేరుతో చేస్తున్నారంట. అంటే మీరు ఎంత నపుంసకులో అర్థం చేసుకోవచ్చు. 60,000 మంది ఈ రోజు రా ఏజెంట్లని భారతదేశం అక్కడ పంపించగలిగిందంటే మీరు ఐఎస్ఐ ఏం చేస్తుంది మరి ఇంతకాలం? సో ఇది ఒక ప్రతిదీ వాళ్ళ దగ్గర చీమ చెడుకుమన్నా భారతదేశం చేస్తుంది అన్న నెరేటివ్ వాళ్ళు తీసుకొస్తున్నారు. కానీ విపరీతమైన మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది అక్కడ. చిన్న పిల్లలకి పాలు లేవు ఈరోజు. మనం వీడియోలు చూస్తున్నాం. చిన్న పిల్లలు అసీం మునీర్ని, షేబా షరీని అడుగుతూ నాకు పాలు ఇవ్వట్లేదు, మా అమ్మ నీళ్ళు వేసిస్తోంది, కనీసం మా పాలను వదిలిపెట్టండి అని చిన్నపిల్లలతో వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. వీళ్ళందరూ సోకాల్డ్ పాకిస్తాన్ సమర్థించినటువంటి వాళ్లే కదా, భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదం చేసినటువంటి వాళ్లే కదా. ఈ రోజు వాళ్ళ నేతృత్వమే చెప్తోంది, పీఓజేకేలో ఉన్న నేతృత్వం చెప్తోంది, మాకు మీరు గన్నులు ఇచ్చారు భారతదేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేయమని, మమ్మల్ని మీరు టెర్రరిస్టులు అంటున్నారా అని చెప్పి వాళ్ళు ఓపెన్ గా మొత్తం వీళ్ళ పాకిస్తానీ అజెండాని ఎక్స్పోజ్ చేస్తున్నారు. పైపెచ్చి వాళ్ళ నేతృత్వం ఏమంటే అఫ్ కోర్స్ ఈ రోజు భారతదేశంలో విలీనం అవుతాము అని చెప్పేటువంటి పరిస్థితి లేదు అక్కడ. చేస్తే కనుక ఇమ్మీడియట్ గా భారతీయ ఏజెంట్స్ అని చెప్పి వాళ్ళని కాలుస్తారు, వేరే విధిగా వెళ్ళిపోతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆజాదీ అని అంటున్నారు. మీరు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి, మేము భారతదేశంతో మేము వాణిజ్యం చేసుకుంటాం. కార్గిల్ దారి ఓపెన్ చేయండి, మనకు పూంచు, తర్వాత మనకు మేంధర్, ఏవే ప్రాంతాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఓపెన్ చేయండి, మేము వాళ్ళ దగ్గర నుంచి మాకు కావాల్సిన సరుకులు తెచ్చుకుంటాము, మీరు మాకేం ఇవ్వక్కర్లేదు అంటున్నారు. ఆహారం నిలిపేశారు, వాళ్ళకు మందులు నిలిపేశారు, ఇంటర్నెట్ కట్ చేశారు. విపరీతమైన మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. ప్రపంచంలో ఎవరికి పట్టట్లేదు. అఫ్ కోర్స్ అమెరికా సమర్థంలో ఈరోజు అసిమినుడు ఉన్నాడు కాబట్టి అక్కడ ఎటువంటి మానవ హక్కుల ఉల్లంఘన జరిగినా ఎవరు పట్టించుకోరు. పైపెచ్చి మనకి ఈ యొక్క దౌర్భాగ్యమైన నెరేటివ్ ఏంటంటే, ఈ లెఫ్టిస్ట్ అండ్ ఇస్లామిక్ వీళ్ళిద్దరు శక్తులు కలిసి
ఇస్లాంకి వ్యతిరేకంగా ఉన్న దేశాల్లోనే వీళ్ళ ధర్నాలన్నీ చేస్తారు. ఇస్లాం ఉన్నటువంటి దేశంలో ఇద్దరు ఇస్లామిక్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు కొట్టుకుంటే వీళ్ళేం పట్టించుకోరు. కాబట్టి ఈ రోజు వాళ్ళు ముస్లింసే, వీళ్ళు ముస్లింసే, కాబట్టి ఎవరికి పట్టలేదు. అదే ఒక యహూదీనో ఒక హిందువో అయితే కనుక వీళ్ళు రెచ్చిపోయి ఉండేవాళ్ళు. సో ఈ యొక్క హిపోక్రసీ మనం అర్థం చేసుకోవాలి. చాలా దారుణమైన పరిస్థితి పిఓజేకేలో. భారతదేశం ఇంకా స్పందించవలసింది. మనం బహుశా చాలా దాన్ని తూతుమంత్రంగా వదిలేసాం దాన్ని. ఒకటి, మనం కనుక ఎక్కువ స్పందిస్తే కనుక భారతదేశమే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింది అని చెప్పి వాళ్ళని ఇంకా హింసిస్తారేమో అన్నదంటే ఒక యాంగిల్ తప్పకుండా ఉంది. కానీ వీళ్ళని ఎక్స్పోజ్ చేసి యునైటెడ్ నేషన్స్ లో మనం ఆల్రెడీ ఇచ్చిన స్టేట్మెంట్లకు దాటి ఇంకా కొంత చేయవలసిన ఆవశ్యకత మనకు ఉంది. అవుట్ రీచ్ మనం ఇంకా చేయాలి. యూరోప్ లోను వీళ్ళని ఎక్స్పోజ్ వీళ్ళ మొత్తం నేరేటివ్ని ఎక్స్పోజ్ చేయవలసిన బాధ్యత మనకు చాలా ఉన్నది. అది మనం కొంచెం అగ్రెసివ్ గా వెళ్ళాలని నేను భావిస్తున్నాను. ఎనీవే చూద్దాం, ఈ రాబోయే 2-3 రోజుల్లో ఇంకా ఎటువంటి దాష్టికాలు అక్కడ చేస్తుందో పాకిస్తాన్ ప్రభుత్వం, దాన్ని బట్టి మరి భారత ప్రభుత్వం ఫైనల్ గా ఏమైనా స్పందిస్తుందో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.